హిందీ వర్సెస్ రీజనల్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. కన్నడ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ మధ్య ట్విట్టర్ వార్తో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. హిందీ జాతీయ భాష కాదని ఇటీవల కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ వ్యాఖ్యానించినట్టు వార్తలు రావడంపై దుమారం చెలరేగింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ సుదీప్ ని కౌంటర్ చేశారు. హిందీ దేశ భాష కానప్పుడు ప్రాంతీయ భాషలో తీసిన సినిమాలను హిందీలో ఎందుకు విడుదల చేస్తున్నారని ట్వీట్ చేశారు. హిందీ మన మాతృభాష మాత్రమే కాదు, మన జాతీయ భాష. ఇప్పటికీ ఎప్పటికీ హిందీనే జాతీయ భాష అని తన ట్వీట్లో పేర్కొన్నారు అజయ్ దేవ్గన్. అయితే అజయ్ దేవ్గన్ ట్వీట్ కి కిచ్చా సుదీప్ రిప్లై చేశారు. ఎవరినో బాధ పెట్టడమో వివాదం రాజేయడమో తన ఉద్దేశం కాదన్నారు. మీరు హిందీలో పంపిన సందేశాన్ని నేను అర్థం చేసుకున్నా. హిందీపై మాకు ఉన్న అభిమానం, గౌరవం వల్లే ఇది సాధ్యమైంది. కానీ నేను కన్నడలో రిప్లై ఇచ్చుంటే పరిస్థితి ఇలా ఉండేదా? నేను రెచ్చగొట్టాలని చెప్పడం లేదు, అయినా మనమంతా భారతీయులమే కదా అని రీట్వీట్ చేశారు సుదీప్. దీనికి అజయ్ బదులిచ్చారు. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటేనని తాను భావిస్తుంటానని, అన్ని భాషలను గౌరవిస్తా, అందరూ అలాగే గౌరవించాలని అనుకుంటున్నానని తెలిపారు. హిందీ భాషపై ఇద్దరు స్టార్ హీరోల మధ్య స్టార్ట్ అయిన ట్విట్టర్ వార్ ఆ తర్వాత సోషల్ మీడియాని హోరెత్తించింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కన్నడ నటి రమ్య సహా పలువురు ప్రముఖులు వరుస ట్వీట్స్ చేశారు. అలాగే నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హిందీ జాతీయ భాష కాదని, 23 అధికారిక భాషల్లో ఒకటి మాత్రమేనని కొంతమంది ట్వీట్స్ చేశారు. ఏ భాషలోనైనా సినిమాలు విడుదల చేసే హక్కు భారతీయుల అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లో నేషనల్ లాంగ్వేజ్ తెలుగు, కన్నడ, హిందీ, హిందీ ఈజ్ నాట్, సౌత్ ఇండియన్, బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి. సినీ నటుల నుంచి హిందీ ఫైట్ పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. కన్నడ కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, సిఎల్పి నేత సిద్ధరామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామి కన్నడ భాషకు మద్దతుగా ట్వీట్స్ చేశారు. కన్నడిగా అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా అని ట్వీట్ చేశారు సిద్ధరామయ్య. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ హిందీ మన జాతీయ భాష కాదని నొక్కి చెప్పారు. అందరూ అన్ని భాషలను గౌరవించాలన్నారు. కుమారస్వామి ఓ అడుగు ముందుకేసి అజయ్ దేవ్గన్ పై విమర్శలు గుప్పించారు. హిందీ సినిమాలను కన్నడ ప్రజలు తొలి నుంచి ఆదరిస్తూ వస్తున్నారన్నారు. అజయ్ ఫస్ట్ మూవీ ఫూల్ ఔర్ కాంటే బెంగళూరులో సంవత్సరం ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. హిందీ వర్సెస్ రీజనల్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్. ద్రవిడ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి, ద్రవిడ మూవ్మెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సౌత్ వర్సెస్ హిందీ ఈ ఫైట్ నడుస్తూనే ఉంది. అయితే సినిమా స్టార్స్ ఈసారి కల్పించుకోవడం కొంత ఆసక్తిగా ఉంది. ఎలా చూస్తారు? అజయ్ దేవగన్ హిందీలో ఒక పెద్ద సూపర్ స్టార్, అదేవిధంగా సుదీప్ కూడా కన్నడలో ఒక స్టార్. ఇటువంటి ఇద్దరు హీరోల మధ్య స్టార్ట్ అయినటువంటి ఈ హిందీ వర్సెస్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ చెప్పుకోవచ్చు, లేకుంటే కన్నడ లాంగ్వేజ్ అనేటువంటి స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ డిస్కషన్ లోకి పొలిటికల్ గా కూడా చాలా మంది వచ్చారు. ముఖ్యంగా నిన్న సిద్ధరామయ్య చేసినటువంటి ట్వీట్ కావచ్చు, లేకుంటే చాలా మంది సౌత్ ఇండియన్ నటులు, అదేవిధంగా నార్త్ ఇండియన్ నుంచి కూడా చాలా మంది దీనికి సంబంధించినటువంటి ట్వీట్స్ చేస్తున్నారు. ప్రధానంగా హిందీ అనేటువంటిది అధికార భాష, దీన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి అనేటువంటి మాట ఎక్కడైతే అజయ్ దానికి సంబంధించి అధికార భాష కాదు అనేటువంటి ఒక మాటను చాలా మంది ఎవరైతే సౌత్ ఇండియన్ ముఖ్యంగా కన్నడిగా దీన్ని చేస్తూ వచ్చారు. ప్రతి ఎవరి భాష వాళ్ళకు ముఖ్యము, ఈ దేశంగా గుర్తింపు అనేటువంటిది ఉంది. కాబట్టి ఒక భాషను తక్కువ చేసి ఇంకో భాషను ఎక్కువ చేసేటువంటిది కరెక్ట్ కాదు. సినిమాలకు సంబంధించి కూడా కొద్ది రోజుల నుంచి నడుస్తుంది. ముఖ్యంగా బాహుబలి కావచ్చు, లేకుంటే KGF, RRR లాంటి సినిమాలు ఎత్తున హిట్ అవ్వడము, ఒక కంప్లీట్ డిస్కషన్ పాన్ ఇండియా మూవీస్ అనేటువంటివి సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇన్సెక్యూరిటీ బాలీవుడ్ లో ఉంది అనేటువంటి డిస్కషన్ ఒకవైపు నడుస్తుంది. ఈ నేపథ్యంలో హిందీ వర్సెస్ లేకుంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కావచ్చు, మిగిలిన లాంగ్వేజెస్ అనేటువంటిది కేవలం భాష మీద కాదు, ఇది సినిమాల పరంగా ఉన్నటువంటి కొద్ది రోజుల నుంచి నడుస్తున్నటువంటి కంపారిజన్ కావచ్చు, లేకుంటే కొద్ది రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఒక ట్రెండ్ బట్టి ఇది జరుగుతోంది అనేటువంటి చెప్తున్నాను. మొత్తానికి అజయ్ దేవ్గన్ ట్వీట్ చేసిన తర్వాత ఆగిపోయారు. ఆ తర్వాత ఈ ట్వీట్ల పరంపర కొనసాగుతుంది. రాజకీయ పరంగా కూడా చాలా మంది వరుసగా ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా హిందీ అనేటువంటిది ప్రతి ఒక్కరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో
అజయ్ దేవగన్ మీద ఒక విధంగా సౌత్ ఇండియన్ సినిమా నటులు కావచ్చు, లేకుంటే సౌత్ ఇండియన్ సంబంధించిన పొలిటీషియన్స్ ఒక విధంగా ముప్పేట దాడి చేశారనుకోవచ్చు ఈ మొత్తం ట్వీట్ చూసిన తర్వాత. ఇస్మాయిల్, మొదటి నుంచి కూడా ఢిల్లీ వాళ్ళు లేకపోతే నార్త్ ఇండియన్స్ ఈ డౌన్ సౌత్ లో ఉన్న వాళ్ళ పైన ఒక వివక్ష చూపిస్తున్నారు అన్ని రకాలుగా అనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ. ఇప్పుడు తెలుగు సినిమాలు కానీ కన్నడ సినిమాలు కానీ ఇవన్నీ కలెక్షన్స్ బాలీవుడ్ లో చెప్తున్నారు 2400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే హిందీ సినిమాలు కేవలం 800 crores మాత్రమే టర్న్ అయింది ఈసారి బాక్స్ ఆఫీస్ లో అనేది కూడా ఒక లెక్క. ఎట్లా చూడొచ్చు అంటే అక్కడ ఆదరిస్తున్నారు కూడా. బట్ డెఫినెట్ గా ఒకటి కేజీఎఫ్ లాంటి సినిమా తొలి రోజు బాలీవుడ్ లో ఓపెనింగ్ హిందీ సినిమాకి సంబంధించి అది హిందీ డబ్ అయినటువంటి సినిమా హిందీలో 50 కోట్ల తొలి రోజు కలెక్షన్ తో ఓపెన్ అయింది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా అంత పెద్ద స్థాయిలో కలెక్షన్ చేయలేదు. ఈవెన్ దంగల్ రికార్డ్స్ కూడా ధ్వంసం చేస్తూ కేజీఎఫ్ ఆ స్థాయిలో రికార్డులు సృష్టించినటువంటి నేపథ్యం. కాబట్టి కొంత డెఫినెట్ గా సౌత్ సినిమాలు పుష్ప కావచ్చు, RRR, కేజీఎఫ్, బాహుబలి ఇటువంటి సినిమాలు అనేటువంటివి పాన్ ఇండియాగా అన్ని లాంగ్వేజెస్ లో ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యాయో ఆ లాంగ్వేజ్ లో ఆ ప్రేక్షకుల అభిమాన్ని పొందాయి. కొద్ది రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ నవాజుద్దీన్ సిద్దికి ఎవరైతే యాక్టర్ ఉన్నాడో ఈ సినిమాలు చూస్తే కేవలము యాక్టింగ్ అనేటువంటిది పెద్దగా ఇంపార్టెన్స్ లేదు, విజువల్ ఎఫెక్ట్స్ తోనే మొత్తం సినిమా నడుస్తుంది అనేటువంటి ఒక కామెంట్ చేశారు. అంటే సౌత్ ఇండియన్ సినిమాని కొంచెం తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అజయ్ దేవగన్ హిందీ భాష గురించి మాట్లాడుతున్నప్పటికీ సౌత్ ఇండియన్ సినిమాల మీదే అతని టార్గెట్ అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట. సో ఇది కేవలం భాషకు సంబంధించింది కాదు, ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. దాన్ని భాషలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది అజయ్ దేవగన్ మీద వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆరోపణ. బట్ డెఫినెట్ గా ముఖ్యంగా సుదీప్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, మీరు హిందీలో చేసినటువంటి ట్వీట్ ని నేను అర్థం చేసుకున్నాను, కానీ దానికి ఆన్సర్ గా నేను కన్నడలో ఒక ట్వీట్ చేస్తే అది మీకు అర్థమవుతుందా అనేటువంటిది, అది మీరు అర్థం చేసుకుంటారనేటువంటి ఒక క్వశ్చన్ ఏదైతే చేశారో దానివల్ల కొంత ఆయన రెచ్చగొట్టేటువంటి వ్యవహారం చేశారు అనేటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. రైట్. ఇంకొక విషయం, ఒక్కసారి కనుక హిస్టరీలోకి వెళ్తే ద్రవిడ ఉద్యమం ఇదంతా కూడా భాష నేపథ్యంలోనే స్టార్ట్ అయింది. హిందీని సౌత్ ఇండియన్ స్టేట్స్ పైన రుద్దడం అనే ఒక దీనిలోనే ఇప్పటికీ కూడా అది నడుస్తోంది. చాలా సౌత్ ఇండియన్ స్టేట్స్లో చాలా మందికి హిందీ రాదు. ఈవెన్ రిక్రూట్మెంట్ టైంలో కూడా, ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ టైంలో కూడా ఈ భాషా ఇష్యూ అనేది మనం చూసాం. కానీ ఇది కొంతవరకు మోర్ దాన్ భాష అనే స్థాయికి వెళ్ళిపోతుందేమో ఇటీవలి కాలంలో అనిపిస్తోంది. బట్ డెఫినెట్ గా ఇది భాష వరకు పరిమితం కాలేదు, సంస్కృతిని కూడా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చాలా మంది పొలిటికల్ కావచ్చు, లేకుంటే పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నటువంటి అవుట్ఫిట్స్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు మనం అజయ్ దేవగన్ వర్సెస్ సుదీప్ అనేటువంటిది ఒక చిన్న పర్టికులర్ ఇష్యూకి సంబంధించి జరుగుతున్నప్పటికీ ఒక లార్జర్ పర్సెప్షన్ చూస్తే సౌత్ ఇండియన్స్ వాళ్ళని తక్కువ చేసేటువంటి ప్రయత్నము, లేకుంటే హిందీ అనేటువంటిది ఇక్కడ రుద్దేటువంటి ప్రయత్నము, దీనిలో ఒక పొలిటికల్ లాభం ఉంది, రాజకీయ లబ్ధి కోసం ఇదంతా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి డెఫినెట్ గా ఇది ఇద్దరు సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి మధ్య జరిగినటువంటి సంభాషణ, లేకుంటే ట్విట్టర్ వారు అనుకున్నప్పటికీ దీంట్లో రాజకీయాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇంకా డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ ఇష్యూ కూడా కాబోతుంది అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇస్మాయిల్, మేబీ ఇది టైం అవునో కాదో తెలియదు కానీ ఈవెన్ పార్లమెంట్ సెషన్స్ లో కూడా ఈ మధ్య మనం కంపల్సరీ హిందీలో మాట్లాడడం అనేది చూస్తున్నాం. చాలా మంది సౌత్ ఇండియన్ కనిమొళి ఇష్యూ పర్టికులర్ గా పీయూష్ గోయల్ ఆవిడ అడగడం కూడా మనం విన్నాం, మీరు ఇంగ్లీష్ లో రిప్లై చేయండి అని చెప్పి. డెఫినెట్ గా చాలా సార్లు ఇది ప్రాంతీయ భాష అయినప్పటికీ ఎక్కడికైనా లోక్సభలో మాట్లాడేటప్పుడు, అది రాజ్యసభ కావచ్చు, లోక్సభలో మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ ప్రాంతీయ భాషలో ముందే స్పీకర్ తెలియజేసి వాళ్ళ భాషలో మాట్లాడతారు. బట్ కొన్ని సందర్భాల్లో హిందీలో రిప్లై ఇవ్వడం అనేటువంటిది జరిగింది, దాని మీద వివాదాలు కూడా జరిగాయి. బట్ ప్రతి ఒక్కరు, ముఖ్యంగా తమిళియన్స్ చాలా ముందు నుంచి కూడా హిందీ వివాదం జరిగినప్పటి నుంచి తమిళియన్స్ చాలా స్పష్టంగా మేము తమిళే మాట్లాడతాము అనేటువంటిది మనం చాలా అబ్జర్వ్ చేస్తాము. ఈవెన్ సౌత్ ఇండియాలో మిగిలిన స్టేట్స్ లో కొంతవరకు హిందీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా, హిందీకి యాక్సెప్టబిలిటీ ఉన్న తమిళనాడు లాంటి చోట్ల ఈవెన్ పొలిటీషియన్స్ కాదు, పబ్లిక్ కూడా చాలా సీరియస్ గా ఉంటారు, వాళ్ళ లాంగ్వేజ్ కి సంబంధించి పర్టికులర్ గా ఉంటారు నేను చెప్పేది. సో ఇప్పుడు ఈ కన్నడ విషయంలో కూడా ఇది సినిమాకి సంబంధించినటువంటి ఒక వివాదంగా దీన్ని చూస్తున్నప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో ఇది మళ్ళీ హిందీ భాషను సౌత్ ఇండియన్స్ మీద బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎగ్జామినేషన్స్ లో కంపల్సరీగా పెట్టడం కావచ్చు, లేకుంటే చట్టసభల్లో మాట్లాడేటప్పుడు ఆన్సర్స్ అనేటువంటివి ఖచ్చితంగా హిందీలో ఇటువంటి తీసుకురావడం ద్వారా హిందీలో మ్యాండేటరీ చేస్తున్నారు. వాళ్ళ ప్రాంతీయ భాషను, రీజనల్ లాంగ్వేజ్ ను తక్కువ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఏదైతే ఆరోపణ ఉందో ఇది ఇంకా ఎక్కువగా సివియర్ గా జరిగేటువంటి అవకాశం ఉంది. అజయ్ దేవగన్ ఎటువంటి ఉద్దేశంతో ఈ మొత్తం వివాదంలోకి వచ్చారు కానీ, బట్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు, ఈవెన్ సౌత్ ఇండియన్స్ కాదు, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినటువంటి పరిస్థితి. ఒక విధంగా సుదీప్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ట్విట్టర్ లో ఎక్కువ మంది సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో
ఈవెన్ పొలిటీషియన్స్ కూడా దీన్ని ఒక ఇష్యూ చేయబోతారు. ఈవెన్ తమిళనాడు లాంటి చోట ఇప్పటికే ఉంది. బట్ డెఫినెట్ గా పాలసీస్ కేంద్రం ఇటువంటి ఇష్యూస్ లో ఎక్కడైనా పొలిటికల్ పార్టీస్ ఇటువంటి లైన్ తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఇది ఇంకా పెద్ద వివాదంగా మారేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ.